కార్యకర్తల కోసం జగన్ 2.0 ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ క్యాడరే నా బలగం. పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. ఇక మొత్తానికి జగన్ 2.0 ఎట్లా ఉంటుందో ఇక నేను చూపిస్తా. నా కార్యకర్తలు ఏందో, కార్యకర్తలకు నేనేందో, నా బలం ఏందో చూపిస్తాం మేమంతా కూడా. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అసలు కథ మొదలైతుంది చూసుకోవాలన్నట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూసినాం. బట్ కాకపోతే చాలామంది అంటా ఉన్నారు, అంటే ఇంకే మొగం పెట్టుకొని వస్తాడు, ఇంకే మొగం పెట్టుకొని వస్తాడు. చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, ఆంధ్ర బిడ్డలే అంటా ఉన్నారు జగన్ ఇంకేం వస్తాడు, గెలిచిన 11 సీట్లకు అంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఆ 11 సీట్లే కానీ, అవి 9 కానీ, లేకపోతే 9 పోయి 1 కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిలిగని ఏ ప్రాంతంలో అయినా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి. అవతల గవర్నమెంట్లో అధికార పక్షంలో ఎంత గొప్ప పుణ్యాత్ముడైనా ఉండని, గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప పుణ్యాత్ముడైనా ఉండని, బట్ ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్నించేవాడు బలంగా లేకపోతే, ప్రశ్నించే బలగం పెద్దగా లేకపోతే పాలించేవాడికి కొమ్ములు మొలుస్తాయి. ఎంత మంచోడైనా అధికారం చూసిన తర్వాత, డబ్బులను చూసిన తర్వాత ఖచ్చితంగా మారిపోతాడు. మహామహానీయులు, మంచి మంచోళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినప్పుడే, ప్రతిపక్షం సంఖ్య పెద్దగా ఉన్నప్పుడే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతారు, ప్రజలను ఇబ్బంది పెడతారు, 1000 కోట్లు తింటారు, 1,00,000 కోట్లు తింటారు. ఇవాళ ప్రతిపక్షం అనేది వీక్ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే ప్రభుత్వానికి ఈ కొమ్ములు నెత్తికొస్తాయి. పెద్ద ప్రశ్నించేటోళ్ళు పెద్దగా బలంగా అనిపించరు. ప్రజలకి ఏం చేసినా ఏం చేయకపోయినా నడుస్తుంది అని అనుకుంటారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అడగలుగుతారు, మా అయితే ఒక 2 సార్లు ధర్నాలు చేయగలుగుతారు. ధర్నా చేసినప్పుడు వీళ్ళేమో ఊరుకుంటారు, అధికార మతంతో పోలీసులను పంపించి లాఠీ చార్జ్ చేసి పంపిస్తారు. బట్ అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో అక్కడ అసెంబ్లీ అంటే ఒక పవిత్రత ఉంటుంది, అక్కడ కొన్ని రైట్స్ ఉంటాయి, అక్కడ కొన్ని హక్కులు ఉంటాయి, ఇక్కడ చట్టం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ యొక్క అధికారంలో ఉన్న వాళ్ళను ప్రతిపక్ష హోదాలు వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ పనితీరు, ఆ ప్రశ్నించే విధి విధానాన్ని కూడా అది అలాగుంటాయి. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ఇక అధికార పక్షానికి ఆగడాలు ఉండవు. గుర్తుపెట్టుకుంటే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయని పక్కన పెట్టుండ్రి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించమనే కోరుండ్రి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ లేకపోయినా కూడా ఇక ఉన్న జనసేన పార్టీ కూటమిలో భాగం అయిపోయింది. వాళ్ళు అలయన్స్లో పోయారు కనుక వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు? అదే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం చేసింది, ఆయన్నే అధికారంలో కూర్చొని ఆయన ఏం ప్రశ్నించుకుంటాడు? ఎంతైనా కూడా అధికారంలో ఎవరున్నా, వాళ్ళు ఎంత పుణ్యాత్ములైనా కూడా ప్రశ్నించేవాడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిపక్షంగా జనాలు కూడా ఆదరించాలి. రైట్, ఏమంటావు చూద్దాం. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో చూస్తున్నా. మంచి చేసిన వారు, చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రలోభ పెట్టినా, భయపెట్టినా దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా. జగనన్న 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా. మన పాలనతో బాబు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు. కాలర్ ఎగిరేసి చెప్పుకునే పాలన మనది, కాలర్ పట్టుకుని నిలదీసే పాలన వారిది. సూపర్ 6లు లేవు, 7లు లేవు, హామీలను చంద్రబాబు తుంగలు తొక్కారు, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పా. బాబు నైజాం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యం. మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామని చెప్పేసి ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక మీరు అధికారంలోకి వస్తారా, మీరు ఇంకా 30 ఏళ్ళు పాలిస్తారా, 60 ఏళ్ళు పాలిస్తారా పక్కన పెట్టుర్రు. అంటే కార్యకర్తలలో ఒక బలాన్ని నింపడానికి, క్యాడర్ను కాపాడుకోవడానికి మీరు ఇటువంటి మాటలు చెప్తారు. కానీ ఇచ్చిన 11 సీట్లనైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రభుత్వం యొక్క ఆగడాల కోసం, లేకపోతే ప్రభుత్వం ఇచ్చి మరిచిన హామీలపైన కొట్లాడడానికి ఆ 11 సీట్లను మీరు ఉపయోగించాలి. లేకపోతే ఇప్పుడు 11 వచ్చినాయి, ఇక భవిష్యత్తులో ఇంకొన్ని వస్తే కూడా మనం చెప్పలేము. ఇక ఏమవుతుందంటే ఇక కొన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినాయి అంటారు కదా, సామెత ఉంటుంది కదా, ఇక అట్లా మన పరిస్థితి అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.